ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలు మదనపల్లిలో మనం ఉన్నాము. ఇది అన్నమయ్య జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నటువంటి కళాశాల. ఈ కళాశాల ప్రాంగణంలో వేలాది మంది విద్యార్థులు ఎన్నో సంవత్సరాలుగా విద్యను అభ్యసించి అత్యున్నత స్థానాల్ని అలంకరించారు. ఈ కళాశాలకు చాలా గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు కావచ్చు, ప్రిన్సిపాల్స్ కావచ్చు, చాలా నిబద్ధతతో వ్యవహరించి ఈ కళాశాలని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లారు. ఇది మన అసెంబ్లీ జరిగేటువంటి చోటు. ఇక్కడే పిల్లలంతా కూడా 600 మంది ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేస్తారు ప్రతిరోజు, ప్రేయర్ జరుగుతుంది. ఇది సరస్వతీదేవి మందిరము. వాసవి క్లబ్ మదనపల్లి వాళ్ళు 2024లో ఇక్కడే మన స్టేజ్ పక్కనే కట్టించారు. అది ప్రిన్సిపాల్ ఛాంబరు, ఆఫీస్ రూమ్ అది. ఇక్కడ అన్నీ మనకు లైబ్రరీని సార్ కూడా లేరు, కానీ లైబ్రరీను పిడి సార్ ఉన్నారు. అన్ని రకాల ఆటలు కూడా నేర్పించి ఇక్కడ పిల్లలతో బాగా ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు. స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో మన పిల్లలు బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా అద్భుతంగా అక్కడ పార్క్ ఉంది, గార్డెన్ ఉంది. ఇక్కడే మన కళాశాలలోనే డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులందరూ సమయపాలన పాటిస్తూ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇక్కడ అడ్మిషన్స్ దొరకాలంటే గతంలో చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు కూడా అడ్మిషన్స్ మనకు తక్కువ మోతాదులో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అడ్మిషన్స్ అనేటువంటివి ఫుల్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ మాకు అడ్మిషన్ కావాలని అడుగుతూ ఉంటారు. వాస్తవం ఏమరంటే ప్రైవేట్ కాలేజీల్లో చేరినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ అడ్మిషన్స్ తీసుకుంటూ ఉంటారు. మన అడ్మిషన్స్ ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఎంత తొందరగా వీలైన తొందరగా ఇక్కడికి వస్తే వాళ్ళు అడ్మిషన్ పొందేదానికి ఛాన్స్ ఉంటుంది. తొందరగా అడ్మిషన్స్ ఫిలప్ కాకముందే వచ్చి, ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి వచ్చి ఇక్కడ జాయిన్ కావాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ.